సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం చతుర్గ్రహ కూటమి అనుకోని విధంగా ఉపయోగపడబోతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ దీర్ఘ సంచార గ్రహాల తాలూకు బలం చాలా గొప్పగా ఉన్నది. చంద్రబలం ఉన్నది. గురుడు భాగ్యస్థానమందు, శని షష్ఠస్థానమందు చాలా యోగించేటువంటి గ్రహాలే. అయితే ఈ చతుర్గ్రహ కూటమి తాలూకు ఫలితం కూడా చాలా బాగా యోగిస్తుంది. తృతీయ స్థానమందు రవి, తృతీయ స్థానమందు కుజుడు, దీని తర్వాత వెళ్ళేటువంటి చతుర్థ బుధుడు, చతుర్థ శుక్రుడు, ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి అంశాలే. కాబట్టి ఇక్కడ ఈ ఫలానా గ్రహం వ్యతిరేకంగా పనిచేస్తోంది అని చెప్పడానికి ఏమీ లేదు. తులారాశి వారికి గోచారంలో అన్ని గ్రహాలు కూడా ఉన్నంతలో కొంత పాజిటివ్గానే తులారాశి వారికి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. భాగ్యస్థానమందు ఉన్నటువంటి గురువు సుఖాన్ని, సంపదని, భోగాన్ని, ఐశ్వర్యాన్ని, కుటుంబపరమైనటువంటి ఎదుగుదలని, అలాగే శుభకార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలని గురుడు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇక శనేశ్వరుడు శత్రు, రోగ, రుణ బాధల్ని నయం చేయడానికి ఎక్కువ ఆయన వంతు కృషి చేస్తూ ఉన్నారు. తృతీయమందు రవి కుజులు స్వస్థాన ప్రాప్తిమారోగ్య, సొంత ప్రాంతాలకి వెళ్ళడానికి, సొంత బంధువులతోటి చక్కగా కాలక్షేపం చేయడానికి, మానసిక ప్రశాంతతని పొందడానికి, ఆర్థిక ఆరోగ్య అభివృద్ధికి కూడా రవి కుజులు ఉపయోగపడుతూ ఉన్నారు. ఇక్కడ పలానా గ్రహం ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ మరేతరత్ర మీకు ఇబ్బందిని కలగజేస్తోంది అని చెప్పడానికి ఏ గ్రహము ఈ వారంలో లేదు. ఒక చంద్రుడు మాత్రం వారాంతంలో శుక్రవారం, శనివారాల్లో అష్టమ చంద్రుడిగా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వచ్చేమో కానీ తప్పితే మిగతా గ్రహాలు ఏవి ప్రతికూలంగా లేవు. అందువల్ల తులారాశి వారి యొక్క స్థితి అప్రతిహతంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. వారికి ఏవి ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు ఉండవు. వాళ్ళకి ఫలానాది నచ్చలేదు అంటే ఆ విషయం జరగదు, నచ్చింది అంటే జరుగుతూ ఉంటుంది. ఇలా వారు శాసించగలుగుతారు. ప్రకృతి కూడా వీరికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అటు వీరు ఏ రంగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా అన్నీ కూడా వీరికి కలిసి రావడాన్ని గోచార పరంగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ వారంలో కూడా ఈ కొత్త సంవత్సరం ప్రారంభ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలను మనం ఆకాంక్షించవచ్చును. తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఈ వారంలో ప్రత్యేకించి ఉన్నటువంటి పంచమ రాహు ఏదైనా కొంచెం ఇబ్బంది పెడతారేమో, ఆయన కోసమని అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ మినపప్పుతో చేసినటువంటి పదార్థాలను దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి.